వెలికి ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు 2-3 ఆటల్లోనూ పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. సీఎం చంద్రబాబు సైతం బ్యాడ్మింటన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు షటిల్ ఆడనుండగా మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్ విసరనున్నారు. మంత్రి నారా లోకేష్ క్రికెట్, షటిల్, వాలీబాల్లో పేరు నమోదు చేసుకున్నారు. క్రికెట్కు అత్యధికంగా 31 మంది, బ్యాడ్మింటన్, వాలీబాల్కు 25 మంది చొప్పున తమ పేర్లను నమోదు చేశారు. క్రికెట్, క్యారమ్స్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెనికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం, షాట్ పుట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షటిల్, టెనికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో పాల్గొననున్నారు. వాలీబాల్కు 5 పేర్లు నమోదు చేసుకున్నారు. అటు పేర్లు నమోదు చేసుకున్నాక క్రీడా పోటీలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెనికాయిట్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహించనున్నారు. షాట్ పుట్, షటిల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్లో మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు అసెంబ్లీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం నుంచి 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించబోతున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఏపీ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ 2025 పేరుతో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 173 మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ ఆటల పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు షటిల్, త్రోబాల్ తో పాటు క్రికెట్, వాలీబాల్, అలాగే బ్యాడ్మింటన్, క్యారమ్స్, కబడ్డీ, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, అలాగే పరుగు పందాలు ఇలాంటివన్నీ కూడా నిర్వహించబోతున్నారు. ఇక మహిళా ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా కొన్ని ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేల కోసం 100 మీటర్ల పరుగు పందెం, అదేవిధంగా షాట్ పుట్, క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్ తో పాటు టెన్నికాయిట్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ ఇలాంటివన్నీ కూడా మహిళా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళలకు వేరేగా అలాగే పురుష ఎమ్మెల్యేలకు వేరేగా ఈ ఆటల పోటీలు నిర్వహించబోతున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి ఆటల పోటీలు ఉంటాయి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నైట్ టైంలో ఆటల పోటీలు జరుగుతాయి కాబట్టి దానికి కావాల్సినటువంటి లైటింగ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చుట్టూ కొంతమంది కూర్చునేందుకు అలాగే ఎమ్మెల్యేల అనుచరులు కానీ కొంతమంది ఎవరైతే కార్యకర్తలు ఉంటారో కార్యకర్తలు కానీ లేదంటే వీళ్ళు కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా కూర్చుని చూసేందుకు వీలుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎవరెవరు గెలిచారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బహుమతులు కూడా ప్రదానం చేయబోతున్నారు. అయితే ఇటీవలే జరుగుతున్నటువంటి అనేక ఒత్తిడి, దాంతోపాటు నిత్యం ప్రజల సమస్యలు, ప్రభుత్వ కార్యకలాపాలు, అసెంబ్లీ సమావేశాలు ఇలాంటి అనేక ఒత్తిడిని జయించడానికి ఆటలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గతంలో ఈ సాంప్రదాయాలు ఉండే అలాంటి సాంప్రదాయాలను మరొకసారి కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. పూర్తిగా స్పీకర్ నేతృత్వంలో ఈ ఆటల పోటీలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక రకమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ కి ఒక ఆదర్శంగానే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి ఆటల పోటీలు ఎంకరేజ్ చేస్తే సామాన్య ప్రజలంతా కూడా ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యం అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా పెంపొందించే పరిస్థితులు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. కెమెరా పర్సన్ ఆర్గద్, దుర్గానాయుడు, 10 టీవీ, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి.